మాయాసభలో జరిగిన తీవ్ర అవమానం తర్వాత దుర్యోధనుడు ఏమాత్రం నిద్రపోలేకపోయాడు. పాండవుల శ్రేయస్సు, ద్రౌపది నవ్వు మరియు వారి రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేయాలనే ప్రతీకార దాహం అతనిలో పెరిగింది. దుర్యోధనుడి బాధను, కోపాన్ని గమనించిన అతని మామ శకుని వెంటనే రంగంలోకి దిగాడు. సైనిక బలం ద్వారా పాండవులను ఓడించడం అసాధ్యమని గ్రహించిన శకుని మోసపూరిత పన్నాగం గురించి ఆలోచించాడు. అయితే శకుని యుధిష్ఠిరుడిని ధర్మబద్ధమైన బలహీనతను అంటే ఆటను తిరస్కరించలేకపోవడం ఆసరాగా తీసుకొని పాచికల ఆట అంటే జూదానికి పాండవులను ఆహ్వానించాలని దుర్యోధనుడికి సలహా ఇచ్చాడు. తాను పాచికల ఆటలో మోసంతో గెలిపిస్తానని హామీ ఇచ్చాడు. అయితే మొదట ధృతరాష్ట్రుడు దీనిని వ్యతిరేకించిన పుత్రుడి మోహం ముందు నిలబడలేకపోయాడు. విదురుడి వంటి పెద్దలు హెచ్చరించినా పట్టించుకోకుండా దుర్యోధనుడి ఒత్తిడికి తలొగ్గి పాండవులను జూదానికి పిలవడానికి అనుమతిచ్చాడు. అయితే మహాభారత వినాశనం అధికారికంగా ప్రారంభమైంది. ఈ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవికావ్య తరంగం.